హాయ్ గైస్, అందరికీ వెల్కమ్ టు అవర్ తెలుగు కార్ ట్రావెల్స్. ఈరోజు మనం స్విఫ్ట్ డిజైర్ నా టాక్సీ బోర్డు కార్ గైస్. ఇది చూస్తున్నారు కదా, ఈ కార్ అయితే మరి సేల్ చేద్దాం అనుకుంటున్నాను. సో చూడండి ఒకసారి, మరి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఎవరైతే మన వైజాగ్లోని, ఓకేనా, వైజాగ్ గైస్, మరి సో ఎవరైనా పర్చేస్ చేయాలనుకుంటే మరి కాంటాక్ట్ చేయండి. ఒకసారి కార్ అయితే మీకు పూర్తిగా చూపిస్తాను, డీటెయిల్స్ కూడా చెప్తాను. ఓకే, సో చూస్తున్నారు కదా, మొత్తం అంతా చాలా నీట్గా ఉంటుంది. సో కారు ప్రైస్ కూడా వీడియోలో చెప్తాను. ఓకే, సో కారు ప్రైస్ అంతా ఇవన్నీ చెప్తాను. సో కారు అయితే ఇది గైస్, కారు వచ్చేసరికి 2021 మోడల్. ఓకేనా, సో కార్ మోడల్ వచ్చేసరికి 2021 గైస్ కార్ మోడల్. ఓకే, సో ఇది వచ్చేసరికి సిఎన్జి కూడా నేను దీనికి స్పెషల్గా వేయించాను. ఓకేనా, ఇవన్నీ సిఎన్జికి మనకి ఇక్కడ నుంచి ఎక్కిస్తారనమాట. ఓకే, సో మీకు ఇవన్నీ చూపిస్తాను. సో ఎనీవేస్, మీకు ఏం డౌట్ ఉంటే ఈ నెంబర్ కూడా అక్కడ కనిపిస్తుంది కదా, సో నెంబర్ కూడా చూడండి. ఈ నెంబర్కి అయితే మీరు ఎవరైతే కొనుక్కోవాలనుకుంటే వాళ్ళు మాత్రమే చెయ్యండి. ఓకేనా, ఈ నెంబర్కి. సో మీకు లోపల ఫస్ట్ ఇక్కడ బ్యాక్ సైడ్ నుంచి చూపించేస్తాను. సిఎన్జి ట్యాంక్ కూడా సిఎన్జి సెపరేట్గా వేయించాను గైస్. దీనికి చూడండి, సిఎన్జి ట్యాంక్ అయితే వేయించాను సపరేట్గా. మనకి మైలేజ్ చాలా బాగా వస్తుంది కారు. ఇది స్విఫ్ట్ డిజైర్ టూర్ మాట మోడల్ వచ్చేసరికి. స్విఫ్ట్ డిజైర్ టూర్ మనకి లోకల్లోనే సిఎన్జి దగ్గర మనకి 23 పైన వస్తుంది, 23-25 వరకు వస్తుంది. ఏసీ ఆన్ చేసుకుని మనం వెళ్ళిన దాన్ని బట్టి ఆఫ్ చేసుకొని, హైవేలో అయితే మనకి ఇంకా 30 పైన వస్తుంది గైస్, అంత బాగా వస్తుంది. బండి అయితే మీకు ఎక్కడ చూడండి, చాలా నీట్గా ఉంటుంది. ఈ టైర్లు కూడా 4 కూడా ఒకసారి చూడండి. టైర్లు ఎంఆర్ఎఫ్ సీల్ టైర్, 4 టైర్లు కూడా చూస్తున్నారు కదా, 4 కొత్త టైర్లు. అలాగే ఇక్కడ కిందన ఫ్రంట్ సస్పెన్షన్లు ఉన్నాయి చూసారా, ఫ్రంట్ సస్పెన్షన్స్ వచ్చేసరికి కొత్తవి వేయించనమాట. ఓకేనా, ఈ కారు తీసుకొని నేను చాలా మదుపు అయితే పెట్టాను దీనికి ఎక్కువనే. ఎందుకంటే నేను అమ్ముతాను అనుకోలేదు ఇంత బేగా, ఇంకో 3-4 సంవత్సరాలు చేద్దాము. నేను ఎందుకంటే అమ్ముతున్నాను, నేను ఇప్పుడు కొత్త కారు ఒకటి తీసుకుంటున్నాను గైస్. అందుకే ఈ కారు అయితే సేల్కి పెట్టాను. 7 సీటర్ తీసుకుంటున్నాను కొత్తది. సో అది లేకపోతే ఇది అమ్మే ఉద్దేశం లేదు. సో చూడండి, ఇక్కడ మీకు లోపల ఒకసారి చూడండి, ఆ సస్పెన్షన్స్ అన్నీ చూసారా, కొత్తవి సస్పెన్షన్స్. కానీ కిందన లో ఆర్మ్స్ అన్నీ ఉంటాయి, స్టడ్స్ అక్కడ కిందన ఉంటాయి, లో ఆర్మ్స్ అన్నీ కొత్తవి గైస్. అలాగే గేర్ షిఫ్టర్ ఉంటుంది చూసారా, ఈ ఇంజన్ బానెట్లో ఉంటుంది, చూపిస్తాను, అది కొత్తది. క్లచ్ ప్లేట్లు కూడా కొత్తవి గైస్. క్లచ్ ప్లేట్లు కూడా మనం కొత్తవే వేయించాము. ఇక మీరు రూపాయి మదుపు పెట్టుకోసం. బండి అయితే హై క్లాస్. చూడండి లోపల మనకి వాటర్ బాటిల్ హోల్డరు, ఫ్రంట్ 2 మనకి ఫ్రంట్ 2 కూడా ఇక్కడ చూస్తున్నారు కదా, విండోస్ మిర్రర్స్ మనకి ఆటోమేటిక్ వస్తాయి. బ్యాక్ మట్టుగా మాన్యువల్, బ్యాక్ 2 విండోస్ కూడా మాన్యువల్గా మనం దించుకోవాలి. ఫ్రంట్ 2 మట్టుగా ఫ్రంట్ 2 స్విచ్లు ఇవి మనకి ఆటోమేటిక్. ఓకేనా, బ్యాక్ మట్టుగా మాన్యువల్. బండి అయితే మనకి ఎన్ని కిలోమీటర్స్ తిరిగిందో కూడా చూపిస్తాను చూడండి. మనకి లోపల కూడా చాలా నీట్గా ఉంటుంది, చూసారు కదా. మన దగ్గరికి వచ్చిన తర్వాత చాలా నీట్గా ఉంచుకుంటాం మరి బండి అయితే. వాళ్ళు మనకి ఇచ్చిన దానికన్నా చాలా బాగా తయారు చేసుకుంటాం అన్నమాట. యాక్చువల్లీ మనకి ముందు అమ్ముతా అనుకోలేదు, ఇంకో 3-4 సంవత్సరాలు తిరుగుతాం కదా, అందుకే దీనికి చాలా చేయించాను. ఇదిగోండి, కిలోమీటర్స్ అయితే 90,432 తిరిగింది. చూస్తున్నారు కదా. ఇంజిన్ కూడా ఒకసారి స్టార్ట్ చేస్తాను. అక్కడ చెక్ పాయింట్స్ కానీ ఏమి ఉండవు చూసారా, చెక్ పాయింట్, ఇంజిన్ చెక్ పాయింట్. ఇంజిన్ అంతా కండిషన్ కూడా సూపర్ ఉంటుంది. ఏసీ కూడా చాలా బాగుంటుంది గైస్. అలాగే ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఇదిగోండి, స్క్రీన్ కూడా పెట్టించాను, డిస్ప్లే చూస్తున్నారు కదా. స్క్రీన్ మనకి వాల్యూమ్, ఇదేమో వాల్యూమ్ తిప్పుకోవడానికి, ఇది సాంగ్స్ పాస్ చేసుకోవడానికి నెక్స్ట్ అలా యూజ్ అవుతుంది అన్నమాట. సౌండ్ సిస్టమ్ కూడా కారులో ఉంది, సౌండ్ అయితే అదిరిపోద్ది. బేస్ కానీ అన్నీ చాలా బాగా వస్తాయి గైస్. కారులో సౌండ్ సిస్టమ్ కూడా ఉంది. సో కారులో సీట్లు కూడా చూస్తున్నారు కదా, సో సీట్లు కూడా చాలా నీట్గానే ఉంటాయి. బండి అయితే గట్టి బండి గైస్, చాలా బాగుంటుంది, స్ట్రాంగ్గా. చూడండి, ఇవంతా మొత్తం చాలా నీట్గా ఉంటుంది. సిఎన్జి కూడా మనం సీబుక్లోకి అప్డేట్ అయితే చేయిస్తాం. ఓకేనా,
సో మీకు బానెట్ కూడా ఇచ్చి చూపిస్తుంది, బ్యాక్ నుంచి కూడా ఒకసారి చూసేయండి. సో మనకి బ్యాక్ నుంచి ఓకేనా గైస్, లోపల నుంచి. సో ఇదన్నమాట. ఓకే, సీట్లు ఇవన్నీ చాలా బాగుంటాయి అన్న. ఇదేంటని అడిగాను, ఇది మొబైల్ హోల్డర్, అది అక్కడ పెట్టుకున్నాం. మనం ఎప్పుడైనా అక్కడ రిలాక్స్ అయ్యి బ్యాక్కి సీట్ బ్యాక్ చేసుకొని అక్కడ మొబైల్ పెట్టుకొని యూజ్ చేసుకోవడానికి. ఓకే, సో ఇది బండి అయితే మీకు కింద కూడా నేను చాసీ పెయింట్ వేయించాను. ముందు బాగానే ఉంటుంది, అయినా సరే నేను వేయించుకున్నాను, వాడుకుంటాను. కింద మరి మీకు కనిపిస్తుందో లేదో వీడియోలో, కనిపించిందో మరి లేదు తెలియదు, కానీ ఒకసారి కిందకి అయితే పడదాం ఫోను, చూడండి. కనిపించిందా? నాకైతే కనబడలేదు, అంటే నేను కింద నుంచి వీడియో తీసి చూడడానికి అవ్వదు కదా. సో మన ఇంజన్ బానెట్ కూడా చూద్దాం. ఇదిగోండి, ఇక్కడ వచ్చేసరికి సిఎన్జిది, ఇక్కడ నుంచి తీసుకుంటే సిఎన్జి ఎక్కిస్తారు. మైలేజ్ చాలా బాగుంటుంది గైస్. ఎవరైతే ట్యాక్సీ వాడదాం అనుకుంటున్నారో ఈ బండికి బాగా వస్తాయి ఆర్డర్స్ కూడా. మరి మన బండి మంచి లక్కీ బండి ఇది, మరి ఎవరికి వెళ్తుంది ఇది చూడాలి. ఓకే, ఇప్పుడు ఒకసారి మనం బానెట్ ఫ్రంట్ నుంచి కూడా చూడండి, ఫ్రంట్ నుంచి అండ్ సైడ్ నుంచి. స్విఫ్ట్ డిజైర్ టూర్. ఓకే, ఫ్రంట్ అయితే ఒకసారి బానెట్ ఒకసారి చూద్దాం, ఓపెన్ చేస్తాను. ఇంజిన్ కూడా మీకు ఎలా ఉందో చూడండి. బానెట్ ఇక్కడ. ఓకే, బండి అయితే చాలా నీట్గా ఉంటుంది కదా, చూస్తున్నారు కదా వీడియోలోనే. షైనింగ్ అయితే బాగుంటుంది బండి నీట్గా, ఎందుకంటే నా దగ్గరికి వచ్చిన తర్వాత నుంచి కూడా నేను ఇంకా నీట్గా చేసుకుంటున్నాను. ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకొని చాలా నీట్గా యూజ్ చేస్తున్నాడు బండి అయితే. ఇదిగోండి ఒకసారి చూడండి, ఇక్కడ ఇది సరి పట్టలేనట్టున్నారుగా, ఒక్కసారి అలా ఉండండి. అది ఓకే, ఇప్పుడు చూడండి. సో ఇది చూడండి, లోపల ఇంజిన్ మొత్తం చాలా నీట్గా ఉంటుంది, ఎక్కడ ఆయిల్ లీకేజ్ కానీ ఏం ఉండవు. 2021 మోడల్ బండి. ఇక్కడ ఇవ్వండి, ఇక్కడ ఈ రేడియేటర్ ఫ్యాన్ ఉంది చూసారా, ఈ ఫ్యాన్ కొత్తదే కదా నేను వేయించిందే. అలాగే ఇక్కడ గేర్ షిఫ్టర్ ఉంటుంది, అక్కడ చూసారా, అది స్టీల్ గేర్ షిఫ్టర్ అన్నమాట, అది కూడా కొత్తదే వేయించాను. ఓకేనా. అలాగే నెక్స్ట్ మనకి ఇంజన్ బెడ్స్ ఉన్నాయి చూసారా, ఇక ఇంజన్ బెడ్ కొత్తవి, కొంచెం వైబ్రేషన్ లాగా అనిపిస్తే ఇవి మార్చుకోమన్నారు. ఇంజన్ బెడ్స్ పెద్ద వస్తాయి ఇక్కడ ఇంజన్ పట్టుకోవడానికి, ఇక్కడ ఒకటి అండ్ ఇవ్వండి ఇక్కడ ఒకటి వస్తుంది ఇంజన్ బెడ్స్. ఈ రెండు చేయించుకున్నాను, అంటే బండి ఇంకా అక్కడ వైబ్రేషన్ ఉండదు, చాలా నీట్గా ఉంటుంది. చూడండి చాలా నీట్గా ఉంది కదా. సో ఇంకా మనం ఇవ్వండి వచ్చేసరికి సిఎన్జి వేయించాను కదా స్పెషల్గా, సిఎన్జికి సంబంధించిన మాట ఇవి. ఇక్కడ మామూలుగా ఇవ్వండి ఇక్కడ కనిపిస్తున్నాయి, అవి సిఎన్జికి సంబంధించినవి. ఇది ఇంజిన్ అయితే చూసారు కదా. సో మనకి చాలా నీట్గా లోపల కూడా చాలా మీకు కొత్తగానే ఉంటుంది, మొత్తం కూడా చాలా నీట్గా ఉంది కదా. ఎక్కడ లీక్ అయితే ఉండదు గైస్, చాలా బాగుంటుంది. ఏసీ కూడా చాలా చిల్లుడిగా వస్తుంది, చాలా బాగుంటుంది ఏసీ అయితే. సౌండ్లు అయితే పట్టేస్తున్నాయి. సో ఇది గైస్ మొత్తానికి మన కార్ అయితే చూసారు కదా. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి ట్యాక్సీ ఏమైనా ప్లాన్ చేద్దాం అనుకుంటే ఇదైతే డైరెక్ట్ క్యాష్ అన్నమాట. నాకు క్యాష్ కావాలి, ఎందుకంటే కొత్త కారు వేరే తీసుకున్నాను కదా. సో దానికి నాకు కొంచెం అమౌంట్ అవసరం ఉంది. యాక్చువల్లీ నాకు అమ్మే ఉద్దేశం లేదు, మరి ఏం చేస్తాం, మరి మనీ అనేది కావాలి కదా. సో కొంచెం మనీ టైట్గా ఉంది. ఇవన్నీ ముందు అమ్ముతానని ముందు అనుకోలేదు అన్నమాట. ఇంకో 3-4 సంవత్సరాలు వాడుకొని మనం ఆ తర్వాత అమ్ముకోవచ్చులే అనుకున్నాను. అందుకని దానికి కిందన చాసి పెయింట్ కానీ చెప్పాను కదా, ఫ్రంట్ సస్పెన్షన్లు 2 కొత్తవి, క్లచ్ ప్లేట్స్ కూడా కొత్తవి వేయించాను. ఓకేనా, చాలా స్మూత్గా ఉంటుంది క్లచ్ కూడా. గేర్ షిఫ్టర్ కూడా మీకు ఇంకేం ప్రాబ్లం అంటే ఇంకేం ఉండదు గైస్. అసలు పెట్టుబడి అయితే ఏం పెట్టుకోవాల్సిన లేదు, ఇంక తీసుకొని కొత్త బండి లాగే
బండి మొత్తం ఇంక కొత్త బండి లాగే ఇంకా, ఎందుకంటే సీల్ టైర్లు మొత్తం ఇంకా ఆల్మోస్ట్ అన్నీ దీంట్లో కొత్తగా ఉన్నట్టున్నాయి. సో ఇది మొత్తానికి మీకు ఇంకేమైనా డీటెయిల్స్ ఏమైనా కావాలి గైస్. బండి ప్రైస్ ఫైనల్లీ బండి ప్రైస్ అయితే చెప్తాను. బండి ప్రైస్ వచ్చేసరికి నేను 5 lakhs అనుకుంటున్నాను, 5 lakhs. ఓకేనా, చాలామంది అయితే ఇంకా చాలా ఎక్కువే పెట్టారు. సో ఇంకా ఇందులో బార్గెనింగ్ ఉంటుందా అనుకుంటే మన వాళ్ళు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి మన దగ్గరికి వచ్చి కార్ చూస్తే మన సబ్స్క్రైబర్లకి అయితే ఒక 20 నుంచి 30,000 వరకు 30,000 వరకు తగ్గిద్దాం. ఓకేనా, అంతే, మరీ అంతకన్నా ఎక్కువ అయితే తగ్గదు. ఇప్పటికే మనం దీనికి చాలా మదుపు పెట్టాం కూడాను. బండి ప్రైస్ కూడా మీకు చాలా తక్కువ రేటు చెప్పాను, ఇంకా కొత్త బండిలాగా. ఇంకా చూసుకోండి గైస్, మరి ఎవరైనా కావాలంటే తొందరగా తీసుకోండి, మిస్ అవ్వద్దు. ఓకేనా, సో ఈ నెంబర్కి అయితే కాంటాక్ట్ చేయండి. మళ్ళీ మీరు చేస్తే లేట్గా చేస్తే మళ్ళీ బండి ఉంటుందో ఉండదో చెప్పలేము. ఓకేనా, మీకు బండి తీసుకున్న తర్వాత కూడా నేను మీకు సపోర్ట్ అయితే ఇస్తాను, కంగారు ఏం పడకండి. ఎంత సంపాదించుకోవచ్చు, ఎలా సంపాదించుకోవచ్చు, ఆర్డర్స్ అవి మీకు చెప్తూ ఉంటాను నేను. మీరు నెలకు కూడా ఎక్కువ ఎర్నింగ్స్ వచ్చినట్టుగా నేనైతే మీకు హెల్ప్ చేస్తాను. ఓకే, డోంట్ వరీ దాని గురించి. ఓకే, మరి చూద్దాం మన కారు ఎవరికి వెళ్ళబోతుందో, మన లక్కీ కారు. ఓకే, సో మీరు కూడా మంచి లక్కీ అంటారు తీసుకున్న తర్వాత కూడాను. ఓకేనా గైస్, మరి మిస్ అవ్వద్దు. సో అర్జెంటుగా నాకు ఎవరైతే తీసుకుంటారో నాకు ఆ నెంబర్ ఉంది కదా, దానికైతే కాంటాక్ట్ అయితే చేయండి. మెసేజ్ వాట్సాప్లో మెసేజ్ పెట్టినా పర్వాలేదు. ఓకేనా, సో కాల్ లిఫ్ట్ చేయకపోతే మనం బిజీగా ఉంటాం అనమాట. ఓకే, సో ఎందుకంటే నేను డ్రైవింగ్లో ఉంటాను కదా, సో మ్యాక్సిమం నాకు నార్మల్ కాల్స్ అయితే ఎవరు చేయకండి. టైంపాస్ కాల్స్ కానీ ఏవి చేసినా నాకు వెంటనే నేను ఈ డ్రైవింగ్లో ఉంటాను కాబట్టి నాకు లిఫ్ట్ చేయడానికి అవ్వదు, దానివల్ల నాకు ప్రాబ్లం అవుతుంది. మీరు ఒకవేళ కారు తీసుకుంటే మాత్రమే ఆ నెంబర్ చూపించాను కదా, కాంటాక్ట్ చేయండి దానికి. ఓకేనా, సో థ్యాంక్ యూ గైస్. మరి వీడియో ఎలా ఉంది మరి కారు? ఓకే, మీకు ఇంజిన్ కూడా సౌండ్ వినిపించాలో స్టార్ట్ చేసి చూపించేస్తాను. అది కూడా వీడియో ఎవరైతే పూర్తిగా స్కిప్ చేయకుండా చూసారో కామెంట్ చేయండి. ఇంజిన్ కూడా ఒకసారి స్టార్ట్ చేసి చూపించేస్తాను మీకు, చూడండి. ఓకే, అది ఇక్కడ ఇంజిన్ సౌండ్ ఒకసారి చూడండి. ఇప్పుడు మీకు సిఎన్జి ఎలా యాక్టివేట్ అవుతుందో అది కూడా చూపిస్తాను. ఇది సిఎన్జికి సంబంధించిన మనకి ఇక్కడ 3 పాయింట్లు, టోటల్ 4 ఉంటాయి. ఇక్కడ రెడ్ లైట్ వెళ్తుంది చూసారా? ఓకేనా, అది పెట్రోల్ మీద రన్ అవుతున్నట్టుగా. ఇప్పుడు ఒకసారి మనం యాక్సలరేట్ ఇచ్చామనుకోండి, చూసారా ఆ రెడ్ లైట్ అనేది అక్కడ పోయింది. సో ఇప్పుడు మనకి సిఎన్జి మీద రన్ అవుతున్నట్టుగా. ఓకేనా, ఆ కింద ఇంకో బ్లూ లైట్ ఎక్స్ట్రా వెలిగింది కదా, అది సిఎన్జి కింద. రెడ్ లైట్ అక్కడ ఉన్నది అంటే అది పెట్రోల్ మీద రన్ అవుతున్నట్టు. మీకు ఇంకా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి, బ్లర్గా ఉందా? ఓకే, సో ఇంజిన్ సౌండ్ అయితే చూడండి. సో స్మూత్గా ఇంజిన్ కూడా అక్కడ వైబ్రేషన్ లేదు చూసారా? ఇంజిన్ అయితే అక్కడ వైబ్రేషన్ ఉండదు. సౌండ్ వస్తుంది, వినిపిస్తుందా? సౌండ్ అయితే స్మూత్గా ఉంది. ఓకేనా, మొత్తం స్టార్టింగ్ కూడా చేస్తాను. ఏసీ కూడా చాలా చిల్లుడిగా ఉంటుంది, మరి ఎవరు మిస్ అవ్వకండి. ఓకేనా, సో మీకు ఎర్నింగ్స్ కూడా ఎలా చేసుకోవాలి, ఆర్డర్స్ కూడా, బుకింగ్స్ మన కస్టమర్స్ కూడా ఉంటుంటారు. మీకు చెప్తాను, కంగారు పడద్దు. మన కార్ అయితే ఎవరైతే తీసుకుంటారో మీరు ఇంకా లక్కీ అన్నమాట. ఈ ఆఫర్ తొందరగా యూజ్ చేసుకోండి, మన టీంతో పాటు కలిసిపోండి మన తెలుగు కార్ ట్రావెల్స్లోకి. ఓకేనా, సో గెట్ రెడీ, గ్రో టుగెదర్. ఓకేనా, ఇది గైస్ మరి ప్రైస్ అయితే ఆల్రెడీ చెప్పాను కదా, 5 లక్షలు అనుకుంటున్నాను. మన వాళ్ళకి ఇంకొక 30,000 వరకు తగ్గిస్తాను దాని మీద. ఓకేనా, మన సబ్స్క్రైబర్స్కి అంతేమాట. సో మరి ఇంట్రెస్ట్ ఉంటేనే కాల్ చేయండి, ఇదే నెంబరు. టైంపాస్ కాల్స్ గట్రా చేయకండి, ఎందుకంటే నేను డ్రైవింగ్లో ఉంటాను కదా ఎక్కువగా. నాకు అక్కడ ఎత్తడానికి కానీ డ్రైవింగ్లో ఉన్నాడు చాలా డేంజరస్. మ్యాక్సిమం మెయిన్ కాల్స్ మాత్రం నేను లిఫ్ట్ చేస్తాను అనమాట. ఓకేనా, సో కొంచెం
టైంపాస్ కాల్స్ ఎవరు చేయకండి దయచేసి, ఓకేనా. సో థ్యాంక్ యూ గైస్. మరి ఒకవేళ మీకు అవసరం లేకపోయినా మీ వాళ్ళు ఎవరైనా ప్లాన్ చేస్తామంటే వాళ్ళకి షేర్ చేయండి వీడియో, ఓకేనా. ఇంకా మీకు ఆల్రెడీ నేను సెకండ్ హ్యాండ్ కార్స్, ఇదైతే నా ఓన్ కార్ గైస్, అందుకే మీకు ఇది ప్రిఫర్ చేస్తున్నాను, ఓకేనా. అన్న మీరు కారు ఎందుకు ఇచ్చేస్తున్నారంటే నేను చెప్పాను కదా 7 సీటర్ కార్ ఒకటి తీసుకుంటున్నాను అని కొత్తది. సో అందుకనమాట ఈ అమౌంట్లో, లేకపోతే ఇది కూడా ఉంచుకొని వాడుకుందాం నేనే ఉంచుకుందాం అనుకున్నాను, వేరేగా పెట్టి వేరే తిప్పుదాం అనుకొని డ్రైవర్ని పెట్టి. సో కానీ ఇచ్చేస్తున్నాను. బండి అయితే ఎక్సలెంట్ బండి గైస్, మిస్ చేసుకోకండి, ఓకేనా. సో చెప్పాను కదా మనమైతే సపోర్ట్ కూడా ఉంటుంది మన దగ్గర నుంచి, మీరు మనీ అయితే బాగా ఎర్న్ చేసుకోవడానికి, ఓకే. మీ కారు డబ్బులు మీకు 5 నెలల్లోనే వచ్చేస్తాయి, అలా మీకైతే నేను ఓకే చెప్తాను. సో మిస్ అవ్వద్దు ఎవరు కూడా. కారు లక్కీ వాళ్ళు ఎవరో మరి మన తెలుగు కార్ ట్రావెల్స్లోకి వెల్కమ్. మన మెయిన్ ఛానల్ వచ్చేసరికి తెలుసు కదా గైస్, తెలుగు గేమర్ వరల్డ్. అదైతే ఆల్మోస్ట్ 195,000 సబ్స్క్రైబర్స్. ఇది మన ట్రావెల్స్ కోసం సెకండ్ ఛానల్ అనమాట. మన మెయిన్ ఛానల్ వచ్చేసరికి గేమింగ్ ఛానల్, మరి ట్రావెల్స్ కోసం గేమింగ్ ఛానల్ అది తెలుగు గేమర్ వరల్డ్ ఆ ఛానల్ పేరు. అది కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి గేమింగ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు. అదైతే 195,000 సబ్స్క్రైబర్స్ ఉన్నారు ప్రస్తుతానికి, 2 లక్షలకి దగ్గరలో ఉంది. సో దీనికైతే ఇది సపరేట్ సెకండ్ ఛానల్ అనమాట. నార్మల్ దీనికోసం పెట్టాం కానీ దీంట్లో ఎక్కువ వీడియోస్ ఏం పెట్టలేదు, టైం ఉండట్లేదు అనమాట, ఓకేనా. సో థ్యాంక్ యూ గైస్ ఎనీవేస్. మరి సో ఇంకొకసారి చెప్తున్నాను ఫైనల్గా, దయచేసి ఎవరు నార్మల్గా అయితే ఈ నెంబర్ కాల్ చేద్దాం. నేను ఎక్కువ డ్రైవింగ్లో ఉంటాను, మీరు ఒకవేళ తీసుకుంటే మాత్రమే చేయండి దయచేసి, ఓకేనా. సో థ్యాంక్ యూ గైస్. మరి కొత్తగా వచ్చిన సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మంచి వీడియోస్ ఇంకేమైనా కావాలంటే కార్కి సంబంధించి ఇవన్నీ వస్తూనే ఉంటాయి, మిస్ అవ్వకండి, ఓకే. బాయ్ గైస్, టేక్ కేర్, థ్యాంక్స్ సో మచ్.